సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనములో ఉన్నటువంటి మాటను మనం చదువుకున్నాం. ఏమని అంటే, సోమరి చీమల యొద్దకు వెలుము, వాటి నడకలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోము అని చెబుతూ ఉన్నాడన్నమాట. అంటే ఒక విషయాన్ని దేవుడు మనకు నేర్పించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఇష్టపడి మనలను అనేక స్థలముల యొద్దకు పంపిస్తూ ఉంటాడు. అనేక స్థలముల యొద్దకు మనలను తీసుకుని వెళ్తూ ఉంటాడు అన్నమాట. భూమి ఆకాశమును అందులో ఉన్న సమస్తమును సృష్టించినటువంటి దేవుని వైఖరి ఏంటో మనం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? దేవుని వైఖరి, దేవుడు ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడు, దేవుడు ఏం మాట్లాడుతూ ఉంటాడు, దేవుడు ఎలా మాట్లాడుతూ ఉంటాడో మనము తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. చాలా మంది దేవుడు నాతో మాట్లాడాడు అనేటువంటి సాక్ష్యం ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో చాలా మంది ఉన్నారు, దేవుడు నాతో మాట్లాడాడు అనేటువంటి సాక్ష్యం ఇచ్చేవాడు. నిజమే, దేవుడు మాట్లాడేటువంటి వాడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి వాడంటే ఆయన మాట్లాడేటువంటి దేవుడు. అయితే ఎలా మాట్లాడతాడు అని అంటే, ఒకటి ఆయన స్వరము ద్వారా మాట్లాడతాడు. ఇంకొక విషయము వేరే ఒక సంఘటనల ద్వారా మనతో మాట్లాడతాడు. వేరే ఏదో ఒక విషయాన్ని, ఏదో ఒక వస్తువును చూపించి, ఏదో ఒక సంఘటనను చూపించి ఆయన మనతో మాట్లాడుతూ ఉండేవాడు. ఇది మనము గ్రహించాలి. ఎందుకంటే దేవుని స్వరము వినడము ద్వారా మనము బలం పొందుతామని చాలా చోట్ల యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. దేవుని మాటలు మనం వినడం ద్వారా మనం బ్రతుకుతాము అని అన్నాడు. నీవు బ్రతకాలి అంటే దేవుని మాటలు నీవు వినేటువంటి వ్యక్తి వైపు ఉండాలి. అదేంటన్నా ఇప్పుడు బ్రతికే ఉన్నాం కదా అని చెప్పని అనవచ్చు. అయితే బ్రతికి ఉండడం అనేటువంటి విషయంలో బైబిల్ గ్రంథము కొన్ని విషయాలు నేర్పిస్తూ, ఇప్పుడు అవన్నీ నేను చెప్పాలి. నా ప్రాముఖ్యమైనటువంటి విషయం మీదకి మిమ్మల్ని నడిపించాలని అనుకుంటూ ఉన్నాను. మీరు ప్రకటన గ్రంథంలో ఉన్నమాట, మీరు బ్రతుకున్నారన్నమాట నిజమే, కానీ వాస్తవానికి మీరు మృతులై ఉన్నారు అని అన్నారు. ఎందుకు బ్రతికి ఉన్నారు కానీ మరి మృతులై ఉన్నారు అని అంటారు. బ్రతికుండి మృతులుగా ఉండడం అర్థం ఏంటంటే, ప్రాణాత్మ శరీరమును స్పృహ కలిగి ఉన్నారు, కానీ దేవునితో మీ కనెక్షన్ కట్ అయిపోయిందని అర్థం. దేవునితో మీ సహవాసము కట్ అయిపోయిందని అర్థం అన్నమాట. పేరుకు ఏమై ఉన్నారు? బ్రతుకున్నారు, కానీ క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో మీరు చనిపోయి ఉన్నారు అని అన్నారు. దేవునికి స్తోత్రాలు. దేవుని మాట వింటే మనము క్రైస్తవునిగా మనము బ్రతకగలుగుతాం, లేకపోతే బ్రతకలేదు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడేటప్పుడు మనం జాగ్రత్తగా వినాలి. ఇక్కడ దేవుడు ఏం జరుగుతున్నాడంటే, సోమరి చీమల యొద్దకు వెలుము అంటున్నాడు. వాటి నడకలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. అంటే సంఘములో సోమరులు అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నాడంటే, చీమల యొద్దకు వెళ్ళి వాటి నడకలు చూసి జ్ఞానము తెచ్చుకునము అని చెప్పి, తర్వాత 7వ వచనములో వాటి నడకలు, వాటికి న్యాయాధిపతి లేకుండాను, పై విచారణకర్త లేకుండాను, అధిపతి లేకుండాను
అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకును, కోత కాలమందు ధాన్యము కూర్చుకును. దేవునికి స్తోత్రం. అంటే కాలము ఉన్నప్పుడు, సమయము ఉన్నప్పుడు వాటి కొరకు, వాటి భవిష్యత్తులో పోషణ కొరకు కొంత సమకూర్చుకుంటూ ఉంటాయి అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎందుకంటే ఒక గడియ వస్తుంది, వర్షాకాలం వచ్చిందనుకో, అవి రోడ్డు మీద జీవించడానికి వాటికి అనుకూలమైన పరిస్థితి ఉండదు, ఆహారం దొరకదు. వరుసగా 10 రోజులు ముసురు పట్టింది అనుకో, ఎలా బ్రతుకుతాయి? అంటే భవిష్యత్తులో ముసురు పట్టబోతుంది కనుక ఇప్పుడు సమయం ఉంది కాబట్టి, సమయం ఉండగానే మనము ఆహారం సమకూర్చుకున్నామని జ్ఞానముగా ప్రవర్తిస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. చీమలు చాలా జ్ఞానముగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఏ ఉద్దేశము కలిగంటే భవిష్యత్తు జ్ఞానము కలిగి, భవిష్యత్తును ఆలోచించి ఇప్పుడు జ్ఞానం కలిగేవి ప్రవర్తిస్తూ ఉంటాయి. అయితే క్రైస్తవ విశ్వాసితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఓ విశ్వాసి, నీవు చీమల యుద్ధకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకో. దేవునికి స్తోత్రం. చీమల యుద్ధకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకోవాలి. వాటి నడతలను కనిపెట్టాలి. కనిపెట్టి మనము బుద్ధి తెచ్చుకోవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ సోమరి అని చెప్పి చీమల యుద్ధకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకోమని చెప్పి 8వ వచనంలో ఏం చెప్తాడంటే, 9వ వచనంలో, సోమరి ఎందాక నీవు పండుకొని ఉండువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము పుణికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుండువు. ఇదిగో అందుచేత దోపిడీగాడు వచ్చున్నట్లు దారిద్ర్యము నీ ఎదుగు వచ్చును, ఆయుధదారుడు వచ్చున్నట్లు లేమి నీ ఎదుగు వచ్చు. దేవునికి స్తోత్రం. సోమరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం, ఎందాక నీవు పండుకుంటావు, ఎప్పుడు నీవు నిద్ర లేగుస్తావు, నీవు అనుకుంటున్నావు ఇంకొద్దిసేపు పడుకున్నా, ఇంకొద్దిసేపు ముడుచుకున్నా, ఇంకొద్దిసేపు అని నీవు కాలయాపన చేస్తూ ఉన్నావు. అలా చేయడము ద్వారా నీవు పని చేయవలసినటువంటి సమయములో, నీవు మేలుకోవలసిన సమయములో నీవు మేలుకొనకుండా ఉంటే నీ వద్దకు దోపిడీగాడు వచ్చినట్లుగా, నిన్ను దోచుకునేవాడు దారిద్ర్యము నీ ఎద్దుకు వస్తుంది, ఆయుధదారుడు వచ్చినట్లుగా నీ వద్దకు లేమి వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగుతుందా? ఏమొస్తుంది? దరిద్రం వస్తుంది, లేమి వస్తుంది. ఎప్పుడు? ఇంకొద్దిసేపు పడుకుందాం, ఇంకొద్దిసేపు కొనిగేద్దాం, ఇంకొద్దిసేపు ముడుచుకుందాం అని చెప్పేసని సూర్యుడు ఉదయించిన తర్వాత కూడా ఇంకా నువ్వు పడుకోవాలని అనుకుంటూ ఉంటే నీకు దరిద్రం వస్తుంది కదా, నీకు ఏమి వస్తుంది. మరి ఏం చేయాలి మనం అంటే చురుకైన వారముగా ఉండాలి. దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి అనేక విషయాలు రెండు ఆలోచనల మీద స్థిరపరచైన మాట్లాడుతూ ఉంటాడు. జాగ్రత్తగా వినాలి. ఒక విషయమేమో ఈ భౌతిక ప్రపంచములో నీవు సోమరిగా ఉంటే నీవు దరిద్రుడు అయిపోతావు, సోమరిగా ఉంటే లేమి నీ ఎదుకు వస్తుంది. కాబట్టి పౌలు భక్తుడు చెప్తాడు, తెస్సలోనిక పత్రికలో అనుకుంటా, నా జ్ఞాపకం ఒకే,
పని చేయకుండా భోజనము చేయవద్దు అని చెప్పాడమ్మా. పని చేయకపోతే నీకు భోజనం కూడా అనవసరమే అన్నాడు. కాబట్టి పని చేయాలా, నువ్వు సోమరిగా ఉండకూడదు. దేవుడు అన్నాడు 6 దినాలు నీవు పని చేయి, 7వ దినమున దేవుని సన్నిధిలో నీవు కనబడాలి అని చెప్పాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే భూమి మీద సృజింపబడిన ప్రతి ఒక్క విశ్వాసి సోమరిగా ఉండకూడదు, ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, అంతే తప్ప సోమరిగా ఉండకూడదు. సోమరిగా ఉంటే నీవు దరిద్రుడు అయిపోతావు, తినడానికి తిండి దొరకకుండా అయిపోతుంది, నువ్వు చాలా విధాలుగా నష్టపోతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి పని చేసేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయానికి ఇంకొక రెండవ కోణం ఏంటంటే, సరే ఫస్ట్ కోణంలోనే ఇంకొక మాట ఆలోచిస్తే, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనం, సోమరి ఆశపడును కానీ వారి ప్రాణమునకి ఏమీ దొరకదు అని అన్నాడు. సోమరి ఆశపడతాడట. ఏం ఆశపడతాడు? ఆయన ఏదో సాధిస్తాను, నేను సాధించబోతున్నాను అనుకుంటాడు, కానీ వాడికి ఏమి దొరకదు. సోమరి సాధించుదామని ముందుకు వెళ్తాడు, సోమరి ఏదో చేద్దామని ముందుకు వెళ్తాడట. కానీ సామెతల గ్రంథం ఎక్కువ దగ్గర ఏమంటుందంటే, అమ్మో ఎదురు సింహం ఉన్నది కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళనంటాడట. మార్గంలో సింహం ఉంది అని చెప్పసని, అంటే వీడు మనసంతా ఎంత మట్టికి పరుపు మీదకి వెళ్ళిపోదామని, పడక మీదకి వెళ్ళిపోదామని, చేతులు ముడుచుకుందామని వీడి మనసు తప్ప, ఏదైనా సరే ఎదిరించి జయించి నేను కష్టపడి నేను కష్టపడాలి అని చెప్పేసి అనేటువంటి మనసు ఉండదు సోమరి కోతికి. ఏ చిన్న అవకాశం దొరికినా ముడుచుకున్నాము, ఏ చిన్న అవకాశం దొరికినా ఆ పని ఎగొట్టాలని చెప్పేసి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారన్నమాట. భౌతికంగా మేము మాట్లాడుతున్న విషయం. అట్లాగనే ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా మనము సోమరులుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్తగా వినాలి. ఈనాడు సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతా చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నది. దేవుడు నీ పాపముల నిమిత్తము, నా పాపముల నిమిత్తము, సార్వత్రిక మానవ జాతి అందరి పాపముల నిమిత్తము కలువరి శిలువలో ప్రాణం పెట్టి 3వ దినమున సజీవునిగా తిరిగి లేచి ఆయన చేతులు దాచి పిలుస్తూ ఉన్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నా యొక్క నేర్చుకుని మీ ప్రాణములకు శాంతి దొరుకుతుంది అని చెప్పాడు. అనేక మంది ఆ పిలుపును విని యేసుక్రీస్తు యుద్ధకు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనేక మంది ఆ పిలుపును విని యేసుక్రీస్తు యుద్ధకు వచ్చారు. ఆయన యుద్ధకు వచ్చిన వాళ్ళతో ఆయనకు ఒక విషయం చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు యుద్ధకు వచ్చినటువంటి వారితో ఆయన ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఏం మాట అనంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, రండి ఒకసారి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతాం.
నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక గొప్ప వాగ్దానం మనకు నిలిచి ఉన్నది. ఏమన్నది? ఒక వాగ్దానం నిలిచి ఉన్నది. 3వ అధ్యాయమేనా? ఎవరు వెతుకుతున్నారు? 3వ అధ్యాయమే 21వ వచనమే. ఏమని వాగ్దానం చేస్తున్నాడు? జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు ప్రభువు క్రైస్తవ సమాజమునకు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏంటిదా వాగ్దానం అంటే, నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించు వారిని నాతో కూడా కూర్చుండనిచ్చెదను. ఏంటిది వాగ్దానం? యేసుక్రీస్తు ప్రభువారు ఏ సింహాసనం మీద కూర్చున్నారో ఆ సింహాసనము మీద నిన్ను కూర్చోనిచ్చెదను అన్నాడు. విషయమా? ప్రభువా, నేనైతే నీ సింహాసనం మీద కాదయ్యా, నీ పాదముల ఎదురు కూర్చుంటా. ఆ భాగ్యం ఇస్తే చాలంటే నేనైతే సింహాసనం ఎక్కేసాక తర్వాత ఆయన పాదముల దగ్గర కూర్చునే గొప్ప భాగ్యం దొరికితే చాలా, అంతకంటే ఇంకొకటి ఏమీ లేదు. కానీ ఆ వాగ్దానం మామూలు వాగ్దానమా? క్రైస్తవ సమాజమా? ఇది నువ్వు చెవులు వెక్కించుకుని విన్నావు. ఇది నీ చెవులలో జోరీగా ఎలాగైతే గుయి 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 అంటుందో, తాను కూర్చున్న సింహాసనము మీద నన్ను కూర్చుండనిస్తానన్నాడు అని వాగ్దానం చేశాడు అనేది ఈ మాట మన చెవుల మీద తిరుగుతూ ఉండాలి. ఎవరిని కూర్చొనిస్తానంటున్నాడు? రక్షింపబడిన ప్రతి ఒక్క వ్యక్తిని సింహాసనం మీద కూర్చొనిస్తాడు అన్నాడా? ఏమన్నాడు? రక్షింపబడిన ప్రతి విశ్వాసి నా సింహాసనం మీద కూర్చోబెడతాను అన్నాడా? అనలే. జయించిన వారిని సింహాసనం మీద కూర్చోబెట్టించేవాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏం జయించాలి? జయించాల్సిందే. అంటే మొదట నీ సోమరితనాన్ని జయించాలి. కొంతమంది ఏమనుకుంటున్నారంటే, నేను యేసు ప్రభువుని నమ్మాను, బాప్తిసం పొందానని రక్షింపబడ్డాను, ఇక నేను చేయాల్సింది ఏమి లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఏమనుకుంటున్నారు? యేసే రక్షకుడని నమ్మా, యేసే నిజమైన దేవుడని నమ్మా, బాప్తిసం పొందా, నేను రక్షింపబడ్డాను, నేను చేయాల్సింది ఏమి లేదని అనుకుంటూ ఉన్నారు చాలా మంది. కానీ అంతవరకు అయిపోలేదు. మొట్టమొదటిగా ఏం చేయాలంటే, నీవు పొందిన రక్షణను నీవు కాపాడుకోవాలి. ఏం చేయాలి? నీవు పొందిన రక్షణను నీవు కాపాడుకోవాలి. ఎందుకు అంటే, నీ రక్షణను దొంగిలించేవాడు ఉన్నాడు, నీ విశ్వాసమును దొంగిలించేవాడు ఒకడు ఉన్నాడు, నీ విశ్వాసము నుండి నిన్ను తొలగించేవాడు ఒకడు ఉన్నాడు. ఇది నీవు మరచిపోవద్దు. నేను రక్షించబడ్డాను కదా, నేను క్రీస్తు యేసు రక్తమునందు విశ్వాసం ఉంచాను కదా అని నీవు ధీమాగా ఉంటే, అనగా సోమరిగా ఉంటే, దేవుడు నీకు ఇచ్చిన రక్షణను నువ్వు కాపాడుకోకుండా నువ్వు నిర్లక్ష్య వైఖరి చూపిస్తే, ఇంకొకడు ఉన్నాడు, కొండ మీద కోతిలాగనో గోడ మీద నక్కలాగనో ఏదో, అంటే ఎప్పుడు అవకాశం దొరికిందా మిగతా అన్నట్టు చూసే ఆ భావంతో ఉండేటువంటి కథలు అన్నమాట. అట్లాగూ నీ విశ్వాసమును
ఎప్పుడు తొలగించుదామా అని చూసేవాడు ఉన్నాడు. తెలుసా ఈ మాట ఎక్కడుందా? ఎక్కడ? గలతీ పత్రిక గలతీ పత్రికేనా? తెలిసిన చెప్పాలి. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వాడు తిరుగుతున్నాడు. చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వీడియోలో చాలా మంది వినబోతూ ఉన్నారు కనుక ఆ మాట ఎక్కడుందో మనం చెప్పామనుకోండి, దేవునికి స్తోత్రం. గలతీ పత్రిక 1వ పేతురు, ధన్యులు 1వ పేతురు 5:8 వచనం. ఓకే. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. వాడు తిరుగుచూ ఉన్నాడు. కాబట్టి నీవు ఎలా ఉండాలంటే నిద్రపోతువై ఉండకూడదు, సోమరివై ఉండకూడదు, మెలకువగా ఉండాలి. నీ విశ్వాసము నుండి నిన్ను తొలగించడానికి ఒకడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నీవు అనాలోచనగా ఉండదు. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. జాగ్రత్తగా వినాలి. పాయింట్కి వచ్చేసి మరి ఏం చెయ్యాలి? మెలకువగా ఉండి ఏం చెయ్యాలి? లూకా సువార్త 22వ అధ్యాయము 46వ వచనం. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిద్రపోతూ ఉన్నారు, చేతులు ముడుచుకొని ఉన్నారు, కాళ్ళు ముడుచుకొని ఉన్నారు. ఇంకొద్దిసేపు పడుకున్నా, ఇంకొద్దిసేపు గుణుగుదామని చెప్పని అనుకుంటూ ఉన్నారు. వాళ్ళకు ప్రభు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఇంకెంతసేపు నిద్రించదు, శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, సోమరితనము ఈ భౌతిక ప్రపంచములో నీవు ధనవంతుడు కాకుండా నిన్ను ఆటంకపరుస్తుంది. సోమరితనము కడుపు నిండా నీకు ఆహారము ఇవ్వదు. సోమరితనము అలాగే ఆధ్యాత్మిక జీవితములో కూడా దేవుడితో నీకున్న సహవాసము సరిగా ఉండాలి అంటే నీవు నిద్రమత్తులో ఉండకూడదు. అయితే ఇక్కడ దావీదు భక్తుడు ఒక మాట అంటాడు. కీర్తనల గ్రంథము 63వ కీర్తన 1-2 వచనాలలో మాట రాయబడి ఉంటుంది. అవకాశం ఉన్నామని చదవండి. దేవునికి స్తోత్రం. చదవండి ఒకసారి. 63వ కీర్తన 1-2 వచనాలు. దేవా
నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఇంటి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు కృష్ణపడి ఉన్నది. నీ నీతి ఆశ చేత నేను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. దేవునికి స్తోత్రాలు. దేవుడు చెబుతున్న మాటేమో, విశ్వాసి నువ్వు సోమరిగా ఉండొద్దు, నువ్వు నిద్రలో ఉండొద్దు. నేను నీకు ఇచ్చినటువంటి రక్షణ అది చాలా విలువైనది. దాన్ని నువ్వు కాపాడుకోవాలి, దాన్ని నువ్వు రక్షించుకోవాలి. రక్షించుకోవాలంటే నీవు సోమరిగా ఉండకూడదు, నిద్రలో ఉండకూడదు, ఉండొద్దు. అంటే భక్తుడు చెబుతున్నాడు, దేవా వేకువని. ఎప్పుడు లేగాలి అంటే వేకువ స్వామిని లేగాలి అనగా సూర్యుడి కొద్దిసేపు అయితే భూమి మీద పడబోతున్నాడు కదా, అలాగే ఆ సూర్యుడు ఈ భూమి మీద పడకముంది, ఆ సూర్యుని కాంతి ఈ భూమి మీద పడకముంది. జాగ్రత్తగా వినాలి. సూర్యుని కాంతి భూమి మీద పడకముందే నీటి సూర్యుడైన దేవుని కాంతి నా మీద పడాలి అనుకున్నాడు భక్తుడు. ఏమనుకున్నాడు? భౌతికమైన సూర్యుని యొక్క కాంతి ఈ భూమి మీద పడకముందే నీతి సూర్యుడైనటువంటి ఆయన వెలుగు నా మీద పడాలి. దేవునికి స్తోత్రాలు. ఎంత గొప్ప ఆశ చూడండి. నీవెప్పుడైతే వేకువజాముననే లేచి మోకరిస్తావో తండ్రి అయిన దేవుడు నీ మీద వెలుగు ప్రకాశింపజేస్తాడు. ఎప్పుడైతే నీవు మోకరిస్తావో నీ చుట్టూ దేవుని యొక్క అగ్ని కంచె ఉంటూ ఉంది. అందుకోసమే భక్తులు అన్నారు, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఎవరు ఉంటే మాకెళ్ళు అనుకుంటారు, అమ్మో ఇంకొంచెం అయితే తెల్లవారిపోతుంది, సూర్యుడు ఉదయించబోతున్నాడు, దానికి ముందుగానే నేను 3 గంటల సేపు దేవుడితో గడపకపోతే నన్ను శోధించే వాడిని, నన్ను పాడు చేద్దాం అనుకునే వాడిని నేను గెలవలేను అన్నాడు ఆయన. మనము లేచినది మొదలుకొని ఏ క్షణాన మనము దొరుకుతామా అని అపవాది మన మీద దృష్టి పెట్టి ఉంచుతాడు కనుక వాణ్ణి మనము గెలవాలంటే, వాణ్ణి మనము జయించాలంటే మనము నీతి సూర్యుని వెలుగు, ఈ భౌతికమైన సూర్యుని వెలుగు భూమి మీద పడకపోలే నీతి సూర్యుడైన దేవుని వెలుగు నా మీద పడాలి అని మనము ఆశపడాలి. ఇదే దావీదు భక్తుడు 5వ కీర్తన 3వ వచనంలో ఒక మాట, దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. యెహోవా ఎప్పుడు ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఉదయమునే ఆయన మొట్టమొదట ఎవరితో మాట్లాడతాడయ్యా అంటే దేవుడితో మాట్లాడతాడు. కొంతమంది ప్రార్థన అంటే ఏమనుకుంటున్నారంటే, ప్రభువా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని అడగడమే ప్రార్థన అనుకుంటున్నారు. ఏది కావాలి? నాకు బండి కావాలి, నాకు మంచి ఇల్లు కావాలి, నాకు మంచి కాలు కావాలి, లేకపోతే మెడలో బంగారం కావాలి, లేకపోతే నాకు ఇంకేదో కావాలి అని చెప్పేసి అడగడమే ప్రార్థన అని అనుకుంటూ ఉన్నారు. సరే, అది కూడా ప్రార్థనే, నేను వద్దను ఒక సెక్షన్. ఇప్పుడు అదే ప్రార్థన అని అనుకుంటే
కొంతమందికి వెండి ఉంది, బంగారం ఉంది, ఇల్లు ఉంది, కారు ఉంది, భూములు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు అన్నీ ఉన్నాయి కాబట్టి వీడికి ప్రార్థన అవసరం లేదు, అంతే కదా. ప్రార్థన అంటే ఇదే కదా. మరి ఇప్పుడు వీడికి అన్నీ ఉన్నాయి, వీడు ప్రార్థన చేయాల్సిన పని ఇంక నేను ఏమడిగానన్నా దేవుణ్ణి అని అంటారన్నమాట కొంతమంది. అవన్నీ ఉన్నాయి, ఓకే, మంచిది. కానీ దేవుడు నీకు ఇచ్చిన రక్షణ ఉంది చూడండి, దాన్ని నీవు కాపాడుకోవడం కొరకు నీవు వేకువని దేవుని సన్నిధానంలో నీవు మోకరించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము వేకువ జామున లేవడం అనేది మనము నేర్చుకోవాలి. యేసయ్య మరీ చెప్తుండు, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు అంటున్నాడు అన్నమాట. నీవు అలాగనే ముడుచుకొని పడుకుంటే శోధనలో ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుంది. దేవుని శక్తి నీ మీదకి రాదు, దేవుని ప్రభావం నీ మీదకి రాదు. శోధన నీ మీదకి వచ్చేస్తుంది, శోధనలో నేను పడిపోతాం, పాడైపోయే అవకాశం ఉందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇప్పుడు మన దృష్టి ఏంటి? దేవునికి స్తోత్రం కలుగునగా. ఇప్పుడు మన దృష్టి ఏంటిది అని అంటే, దేవుడు మనలను ఈ లోకములో నుండి మనలను పిలువగా ఆయన యొద్దకు వచ్చాం. వచ్చినటువంటి మనము నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును అన్నాడు. నమ్మాము, బాప్తిసం పొందాము. బాప్తిసం పొందిన మనతో అంటున్నాడు, నేను జయించిన తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్లుగా జయించిన వారిని నాతో కూడా కూర్చుండనిచ్చేదను అనేది దేవుని యొక్క మాట. ప్రతి ఒక్క మనిషి యొక్క ఉద్దేశం అని చెప్పండి. నేను ఉన్న స్థితిలోనే ఉండాలని అనుకుంటాడు ఎవడైనా? ఏరాకేన్నోడు ఏమనుకుంటాడంటే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటాడు. మంచి ఇల్లు కట్టుకోవాలనుకునేట్టు అనుకున్నవాడు అద్దాల మేడ కట్టుకోవాలనుకుంటాడు. అద్దాల మేడ కట్టుకున్నాడు, ఇంకా 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 పెరిగిపోతుంటుంది కానీ దానికి ముగింపు అనేది ఉండదు. అలాగే విశ్వాస జీవితమును ప్రారంభించినటువంటి నీకు అల్టిమేట్ వాగ్దానం దేవుడు చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. జయించిన వారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చెదను అన్నాడు. దేవునికి స్తోత్రం. మొదట ఏం జయించాలి అంటే సోమరితనాన్ని జయించాలి. భౌతికంగా నీవు బాగుంటావు, ఆధ్యాత్మికంగా నీవు బాగుంటావు. నీ విశ్వాసమును, నీ రక్షణను కాపాడుకోగలుగుతావు. ఎప్పుడు ఆధ్యాత్మికంగా నీవు చురుకుగానే ఉంటే, అనగా ప్రార్థన జీవితాన్ని నీవు అలవరుచుకోవాలి. మొదటగా దేవుడితో సహవాసం చేసేటువంటి విధి విధానాన్ని మొదట అలవరుచుకోవాలి. ఇది అలవరుచుకోవడం వలన నీ రక్షణను నీవు కాపాడుకోవడానికి నువ్వు బలవంతుడు కాగలుగుతావు. ఇది మొదటి మెట్టు. ఇక ఇక్కడి నుంచి నీవు అంచెలంచెలుగా నీవు జయించవలసిన విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం జయించాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అందులో ఒక విషయం, జాన్ నాక్స్ అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. ఎవరు? జాన్ నాక్స్ అనేటువంటి భక్తుడు. మామూలు భక్తుడు కాదు, గొప్ప మోకాళ్ళ ప్రార్థన వీరుడు, గొప్ప ప్రార్థన పరుడు. ఆయన జీవించిన కాలం ఎటువంటిది అంటే, ప్రపంచమంతా రోమన్ క్యాథలిక్ మిషన్ ఉండేది. అప్పుడు క్రైస్తవం ఒకటే సంఘం,
ఎన్ని సంఘాలు? ఒకటే సంఘం, రోమన్ క్యాథలిక్ మిషన్ అనగా RCM. ఇప్పుడు జీవన్ జ్యోతి అంటారు, ఆ సంఘం అంటారు. అది ఒకటే సంఘం ఉండే ప్రపంచం అంతటా. ఆ సంఘంలో పద్ధతి ఏంటిది అంటే బైబిల్ గ్రంథముది అధికారం. ఎవరు అధికారం అంటే ఆ సంఘమునకు పెద్ద ఉంటాడనమాట, పోపు అనేటువంటి ఆయన. ఆ పోపు గారు ఏది చెబితే అదే చెల్లువ. పోపు గారు ఏది చెబితే అదే దైవ వాక్కు అనే దాని మీద ఉండేది. ప్రపంచ క్రైస్తవులందరూ ఆయన మాటకు విధేయులు. ఆ సమయంలో కొంతమందిని దేవుడు లేవనెత్తారు. అందులో మార్టిన్ లూథర్ గారు ఒక ఆయన, తర్వాత జాన్ వెస్లీ గారు, ఇంకా జాన్ విక్లిఫ్ గారని, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళు లేచి రోమన్ క్యాథలిక్ మిషన్లో ఉన్న ఫలానా ఈ బోధ వాక్య ప్రకారము కాదు అని ప్రకటించడం ప్రారంభించారు. ఫలానా బోధ ఇదిగో ఈ వాక్య ప్రకారం కాదు అని ప్రకటిస్తూ ఉంటే అటువంటి వాళ్ళను పట్టి బంధించి చిత్రహింసలు చేసి జైల్లో వేసి చంపేసేవాళ్ళు. ఎవరు? తోటి క్రైస్తవులు అనబడిన వాళ్ళు క్రైస్తవులే పేరు. ఇప్పుడు ప్రకటిస్తున్న వాళ్ళు క్రైస్తవులే. అంటే వాళ్ళేమో అసత్యమును ప్రకటిస్తూ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఇది సత్యము అని ప్రకటిస్తున్న వాళ్ళు. ఇప్పుడు అసత్యం ప్రకటించే వాళ్ళనే అధికారం. వాళ్ళు ఏం చెబితే అది. ఎందుకంటే డబ్బు వాళ్ళ దగ్గర ఉంది, జనం వాళ్ళ దగ్గర ఉంది. సత్యము చెప్పే వాళ్ళు ఒకరిలో ఇద్దరు వేరే మీద ఉన్నారు. ఏమిరా 100 సంవత్సరాల నుండి మేము ప్రకటిస్తూ ఉన్నాము, 100 సంవత్సరాల నుంచి మా పోపు గారు చెప్తున్నారు, ఈ విషయాలను మీరు వ్యతిరేకించడానికి మీకు ఎంత ధైర్యము అని చెప్పేసి ఆనాటి సత్య సంబంధులైన వాళ్ళని అన్ని విధాలుగా చిత్రహింసలు చేసేవారు. అయితే మేరీ అనేటువంటి ఒక ఆమె స్కాట్లాండ్, ఆ దేశం పేరు స్కాట్లాండ్, ఆ దేశాన్ని పరిపాలిస్తున్నాము మేరీ. ఆమె ఈ జాన్ నాక్స్ గారిని పిలిచి, బ్రదర్, 100 సంవత్సరాల నుండి రోమన్ క్యాథలిక్ వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నటువంటి విషయాలు ఉన్నాయి. మరి గత కొద్ది దినాలు, కొద్ది సంవత్సరములుగా మీరు ప్రకటిస్తున్న విషయాలు వింటూ ఉన్నాం. మేము ఏ విషయాన్ని వినాలి, మేము ఏది నమ్మాలి, మాకు గందరగోళం నుండి తీసివేయండి అని చెప్పేసి అడిగారు. మేము ఏది నమ్మాలి ఇప్పుడు చెప్పు అని చెప్పని అడిగారు. ఏం చెప్తాం? వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, అధికారం ఉంది, వాళ్ళ మాట నమ్మాలా? వాళ్ళు 100 సంవత్సరాలు ప్రకటిస్తున్నారు, మీరు నిన్నలాగా మొన్న వచ్చి ఇప్పుడు మీరు ఒక విషయం ప్రకటిస్తున్నారు. మేము ఏది నమ్మాలి? ఏది నమ్మాలి చెప్పండి. ప్రతి విశ్వాసి గుండెల్లో, ప్రతి విశ్వాసి హృదయంలో ఇది స్థిరంగా ఉండాలి. మా పాస్టర్ గారు చాలా మంచోడు కదా, మా పాస్టర్ గారు 40 ఏళ్ల నుండి సేవ చేస్తున్నాడు కాబట్టి ఆయన మాట వినాలి అని అవివేక హృదయముతో విశ్వాసులు ఉండకూడదు. ఏం చేయకూడదు? మా పాస్టర్ గారు చాలా మంచోడు, లేదా మా పాస్టర్ గారు 40 ఏళ్ల నుండి సేవ చేస్తున్నాడు, లేకపోతే మా పాస్టర్ గారు ఫలానా డిగ్రీ చేశాడు అని చెప్పేసి బుద్ధిగా విశ్వాసులు అనబడినటువంటి వాళ్ళు నమ్మకూడదు. గుడ్డిగా నమ్మకు. ఇది నేను చెప్పాను అనుకోండి, నా తప్పే. నన్ను కొట్టవచ్చు, బంధించవచ్చు, రాళ్ళు విసిరేయచ్చు, లేకపోతే వీడు పరిబెట్ట తీయాలా అని చెప్పేసి నేను నా మీద ఎన్ని రకాలుగానే మీరు మాట్లాడవచ్చు. దానికి ముందు నేను అన్న మాటకి ఎవరైనా చెప్పారా అని కూడా మీరు చూడాలి. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు?
అంటే రోమపత్రిక మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో ఆ మాట ఉంది. జాగ్రత్తగా వినాలా, ఎందుకంటే మీ ఎదుట దేవుడు చేసిన వాగ్దానం ఒకటి ఉంది. ఆ వాగ్దానాన్ని నీవు స్వతంత్రించుకోవాలంటే ఎవరైనా సేవకులేలే, ఎవరు చెప్పినా నమ్మేద్దాంలే అని చెప్పని ఉంటే నీవు సింహాసనాన్ని కోల్పోతావు. సింహాసనాన్ని కోల్పోతావు. చదవాలి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు ప్రభువు చెబుతున్న మాట ఇది. ఏమని చెబుతున్నాడు? ఓ విశ్వాసులారా, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే ఇప్పుడు నీ వినుచున్న విషయాన్ని వేరొకరు ప్రకటిస్తూ ఉన్నారు, అంతే కదా? ఎవరో ఒకరు ప్రకటిస్తేనే నీ వింటావు. అయితే ఇప్పుడు ప్రకటించేవాడు ఎన్నేళ్ల నుండి ప్రకటిస్తున్నాడా అనేది నీకు అవసరం లేదు. ఆ ప్రకటించేవాడు మంచి బిల్డింగ్ మీద మంచి అఫీషియల్గా ఉన్నాడా అని నువ్వు చూడొద్దు. ఆ ప్రకటించేవాడు ధనవంతుడని నీవు చూడొద్దు. ఆ ప్రకటించే వారి నోట్లో నుండి వచ్చే మాట వాక్య సారాంశ సత్యమా లేకపోతే ఏకవచన సంబోధనమా అని చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్తగా చూసుకోకపోతే నీకు దేవుడు చేసిన సింహాసన వాగ్దానాన్ని నీవు కోల్పోతావు. అనగా ఇప్పుడు ఏం చేయించాలి మనము అంటే, జానాక్ష గారు అన్నారు, డియర్ మేడం, ఏమని చెప్పాను నేను? నా మాట మీరు నమ్ముతారు, పోపు గారి మాట నమ్ముతారు, ఏ మాట నమ్ముతారు అని అంటే దేవుడి వాక్యం ఏం చెబుతుంది నమ్మండి అని చెప్తుంది. ఆ దేవుడి మాట నేను చెబితే నా మాట నమ్మండి, ఆ దేవుడి మాట ఆయన చెప్తే ఆయన మాట నమ్మండి. ఎంత యథార్థవంతుడు ఉన్నా కదా? యథార్థవంతుడే కదా? ఇప్పుడు ఎవరి వాళ్ళు ఏమంటున్నారు? నేను చెప్పేది నిజం అంటున్నారు. ఎస్, ఓకే. ఎవరు పడితే వాళ్ళు నేను చెప్పేది నిజం, నేను చెప్పేది నిజం అని అంటున్నారు కదా. ఎప్పుడు నువ్వు గందరగోళంలో పడిపోయి ఏం చేయాలా? నువ్వు సోమరిగా ఉంటే నీవు ఈ గందరగోళం నుండి బయటికి రాలేవు. కాబట్టి ఇప్పుడు నువ్వు చురుకైన వాడే కదా. ఏం కావాలంటే దావీదు భక్తుడు చెప్తారు. ఏమని చెప్తారు తెలుసా? మీ ఆలోచన ప్రవహిస్తూ ఉంటే మాత్రం మీకు అర్థమైపోదు. మొదటి కీర్తనలో మాట చెప్తారు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని దీవారాత్రమును ధ్యానించువాడు ధన్యుడు. ఈ తినమట వాడికి ఉండదు, ఈ కన్ఫ్యూజన్ వాడికి ఉండదు. ఎవరికి ఉండదు? దీవారాత్రముడు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మొదటగా నీ విశ్వాసమును నీవు కాపాడుకోవాలి అంటే నీ బ్రతుకులో ఏముండాలి? మెలకువ కలిగి ప్రార్థించే లక్షణము నీకు ఉండాలి. జాగ్రత్తగా వినాలి. చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకోమన్నాడు అంటే అవి జ్ఞానం కలిగి ప్రవర్తిస్తూ ఉంటాయి. చీమలు ఎండాకాలంలో ఏం చేద్దామబ్బా అని ఆలోచిస్తూ కూర్చో. ఏం చేద్దాం ఏంట్రా బాబు, ఇప్పుడు సమయం ఉంది, వెళ్ళు, బియ్యం రంగుల దగ్గరికి వెళ్ళు, బియ్యం బస్తా దగ్గరికి వెళ్ళు, లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళు, పో అరుణే పో అని చెప్పేసి వాటిని అవే బోధ చేసుకొని వాటిని తీసుకొని వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి దాచిపెట్టుకుంటూ ఉంటాయి. అయితే ఇప్పుడు నీకు సమయం ఉండగానే నీ రక్షణను నీవు కాపాడుకోవాలి అంటే సోమరితనమును నీవు విడిచిపెట్టి మోకరించాలి. నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇంక ఏ ప్రార్థన చేసి అని చెప్పి నమ్మకు. నీకు అన్నీ ఉండొచ్చు భౌతికంగా,
కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఏమో దరిద్రుడే అన్నాడు. ఎవరన్నా ఈ మాట? యేసయ్య అన్నాడు. ఆధ్యాత్మికంగా నీవు దరిద్రుడమై ఉన్నావు అంటాడు ప్రకటన గ్రంథంలో. భౌతికంగా నీకు అన్నీ ఉన్నవి కానీ ఆధ్యాత్మికంగా నీవు దరిద్రుడుగా ఉన్నావు. ఇప్పుడు ప్రారంభించాలి. ఏం ప్రారంభించాలంటే వేకువ జామున లేచి మోకరించి ప్రభువా నీ ప్రసన్నతను నేను చూచుకుంటాను, ఏమా నీ వెలుగు నా మీద ప్రకాశింపజేయనైనా అని భౌతికమైన సూర్యుడు ఈ భూమి మీద పడగొట్టుకోవాలి. నీతి సూర్యుడైనటువంటి దేవుని యొక్క వెలుగు నీ మీద పడేటట్లు నీ గదిలో నీవు మోకరించవచ్చు. దేవుని శక్తి నీ మీదకి వస్తుంది, దేవుని ప్రభావం నీ మీదకి వస్తుంది, దేవుని నీవు చూడగలుగుతావు, దేవుని స్వరము నీవు వినగలుగుతావు. వీటన్నిటికీ ప్రారంభము ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగుతుంది. వీటన్నిటికీ ప్రార్థన ప్రారంభం. మార్టిన్ లూథర్ గారు అన్నారు కదా, బయట బోల్డంత పని ఉంది, ఆ పని నేను ప్రారంభించడం ముందే 3 గంటలు దేవుడితో గడిపితే కానీ ఆ పని నేను జరిగించలేను అన్నాను. ఇంకొకైనా నా జ్ఞాపకం సరే అయితే బిలీ గ్రహం గారు అనుకుంటాను. బిలీ గ్రహం గారు తన కుటుంబ వ్యవహారంలో భార్యని ఎంత ప్రేమించాలి అంత ప్రేమిస్తూ, పిల్లల్ని ఎంత ప్రేమించాలి అంత ప్రేమిస్తూ, సమాజాన్ని ఎంత ప్రేమించాలో అంత ప్రేమిస్తూ, సంఘాన్ని ఎంత ప్రేమించాలో అంత ప్రేమిస్తూ ఆయన దేశాలు తిరిగి సేవ చేశారు. ఒక రకంగా హనోకు లాంటి భక్తులు అని చెప్పుకోవచ్చు. అంటే హనోకు ఎటువంటి వాడు అంటే, హనోకు ఎటువంటి వాడు? కుటుంబంతో ఉంటూ దేవునితో నడిచిన వాడు. బిలీ గ్రహం గారిని కొంతమంది ప్రేక్షకులు అడిగారు, వీక్షకులు ప్రేక్షకులు, అయ్యా మీ కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం ఇస్తూ, నీ పిల్లలకు ఇవ్వాల్సిన సమయం ఇస్తూ, సమాజానికి ఇవ్వాల్సిన సమయం ఇస్తూ, సంఘమునికి ఇవ్వాల్సిన సమయం ఇస్తూ దేశాలు తిరుగుతున్నారు, ఇది మీకు ఎలా సాధ్యమైంది అని అడిగారట. అడిగితే ఆయన అన్నాడట, దీనికి 4 కారణాలు ఉన్నాయని చెప్పాడట. మొదటి కారణం ప్రార్థన, రెండవ కారణము ప్రార్థన, మూడవ కారణము ప్రార్థన, 4వ కారణము ప్రార్థన. ఒక వ్యక్తి జీవితంలో ప్రార్థన అంత ప్రభావితాన్ని చేస్తుంది. కొంతమంది ఉంటారు, ఆదివారం సమయానికి గుడికి రావాలంటేనే ఎక్కడన్నా పోవాలని పనులు అని చెప్పారు, అన్ని పనులు చేసుకొని రావాల్సి వస్తుంది, ఏం చేస్తాం, అందుకే లేట్ అవుతుంది అని అంటూ ఉన్నారు. దానికోసం ఎవరైనా ప్రార్థన చేసావా? అవునా, నేను సమయానికి ప్రార్థనకి వెళ్ళాలనుకున్నాను, ఈ పనుల వల్ల నేను ప్రార్థనకి వెళ్ళలేకపోతున్నాను, నాకు సహాయం చేయి, సమయానికి వెళ్ళేటువంటి మార్గం నాకు రూపించు అని ఎప్పుడైనా ప్రార్థన చేశామా? నాకు చెప్పొద్దు కానీ మీకు మీరే ఆలోచించుకోవాలి. అలా నీవు ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన కోరిక సమయానికి 5 నిమిషాల ముందే రాగలుగుతావు. దేవునికి స్తోత్రం. లేదు ఏం చెప్తున్నాను ఇప్పుడు? మనకు ఒక గురి ఉంది, అది పాయింట్. ఏముంది? ఒక గురి. దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం మనకు ఉంది. ఏంటిది ఆ వాగ్దానము? నేను జయించి నా తండ్రితో సింహాసనం మీద కూర్చున్నాడు కదా, జయించు వారిని నాతో పాటు సింహాసనం మీద కూర్చోగలిస్తున్నా. దేవుడికి స్తోత్రం. చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ, కాబట్టి మనకి ఏం లేదంటే ఇప్పుడు సమయం లేదు. చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి, నువ్వు జయించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి, నువ్వు ప్రార్థనను ఆటంకపరుస్తున్నటువంటి దుష్టుని జయించి నీవు మోకరించడం నేర్చుకోవాలి. మొదటి విషయం
నీవు ఎప్పుడైతే మోకరించడం ప్రారంభిస్తావో అప్పుడు నీ విశ్వాసమును, నీ రక్షణను నీవు కాపాడుకోవడానికి నువ్వు శక్తివంతులుగా ఉంటావు. పాపము నుండి నీవు దూరం కాగలుగుతావు. నువ్వు మోకరించడం ద్వారా చాలా దూరం అయిపోతుంది. తర్వాత రెండో విషయం ఏంటిది అంటే 40 సంవత్సరాలు సీనియర్ కలిగిన సేవకుడు చెప్పాడు కదా అని నీవు బుద్ధిగా నమ్మద్దు. అర్థమవుతుందా? 1,00,000 మంది పట్టే సంఘము కట్టిన దైవజనుడు చెప్పాడు కదా అని నీవు నమ్మద్దు. ప్రపంచంలో అనేక దేశాలు తిరిగిన సేవకుడు చెప్పాడు కదా అని నీవు నమ్మద్దు. నీ వింటున్న విషయము బైబిల్ గ్రంథములు అలా ఆరాధన ఉన్నదో లేదో చూడగలగాలి. తెలియదవా? 1,00,000 చాలా ఉన్నాయి. తర్వాత చెప్తాను. మీకు వినియోగకుంటే నేను ఎంతసేపు అయినా ఇప్పుడు చెప్పడానికి నేను సిద్ధమే. కానీ అవునన్నట్టు నేను ఉండటము మందులైనందున నేనేమి చెప్పలేకపోతున్నాను అని. ఎందుకంటే కొంతమంది ఆసక్తి కలిగిన వాడు అన్న ప్రార్థన కూడా అయిపోయిన తర్వాత అన్న నాకు ఏదైనా దేవుని విషయం చెప్పండి అని వచ్చి కూర్చుంటే అతడు 2 గంటలైనా 3 గంటలైనా 4 గంటలైనా పెట్టాడు కాబట్టి వాళ్ళకి నేను దారాలని చెప్పగలను. మరి ఇది అటెండ్ సమయం కాదు కాబట్టి ఇక్కడ నేను 2-3 గంటలు చెప్పాను అనుకోండి ఇబ్బంది పడతాను. కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా మొదటిది నీ విశ్వాసమును, నీ రక్షణను కాపాడుకోవాలి అంటే నీవు వేకువజామునే లేచి ఉదయములనే సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడిన తరువాతనే నీ ఇతరులతో మాట్లాడుతా ఏదైనా పని చేస్తా అని నీవు తీర్మానం తీసుకోవాలి. అప్పుడు సోమరితనం అనేది నీ నుండి తొలగిపోయి. రెండో విషయము దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది నేను నమ్ముతానండి అని నీవు స్థిర హృదయముతో తీర్మానం చేయాలి. చాలా మంది వాక్యాన్ని వింటున్నారు కానీ బజార్లో ఒక క్యాన్వాస్ వింటున్నారు, మర్చిపోతున్నారు. అట్లానే దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నారు, మర్చిపోతున్నారు, వదిలేస్తున్నారు. విన్న వాక్యం ఏం చెప్పింది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనుకునే వాళ్ళు వేల మీద లెక్క పెట్టుకున్నట్టు ఒకరు ఇద్దరు ముగ్గురు అన్నట్లు ఉన్నారు. వారి జీవితము, వారి భవిష్యత్తు ఎలా ఉండదంటే ఒక్కొక్క విషయాన్ని జయించి కంప్లీట్గా దేవుడు చెప్పిన విషయాలన్నిటినీ జయించిన వారే దేవుడి సింహాసనం మీద యేసయ్యతో పాటు తోచునే స్థాయికి ఎదుగుతారు. దేవుడికి ప్రతి ఒక్కరు కూడా ఏం కావాలి అంటే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మనము కళ్ళ ముందు పెట్టుకోవాలి. దానికి తగినట్లుగా ఇక్కడ నేను ఏం చేయాలి అని నీవు ఒక ప్లాన్ చేసుకోగలిగితే నీ జీవితము రేపొద్దున దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను వ్యర్థం చేసుకుంటే ఇప్పుడు నీవు దేవుడిచ్చిన సమయాన్ని నిర్లక్ష్యపరిచి జీవిస్తూ నీవు కాలం ముగించినాక నీవంటావు కాలే కొట్టుకుంటా ఇంత గొప్ప ఆశీర్వాదం నాకుందని భూమి మీద సేవకులు చెబుతూ ఉంటే నేను పట్టించుకోలేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉన్నాను అని నీవే అసహించుకున్న రోజు వచ్చింది. ఆ రోజు రాకముందే దేవుడి వెళ్ళారా సోమరతనాన్ని విడిచిపెడతా, భౌతికమైన సోమరతనాన్ని విడిచిపెట్టి ఆధ్యాత్మికమైన సోమరితనాన్ని విడిచిపెట్టి నువ్వు మోకరించి ప్రార్థించడం ప్రారంభించు. అనుదినము దేవుని వాక్యాన్ని చదువుతూ ముందుకు కొనసాగుతూ ప్రారంభించు. నువ్వు దేవుడు జయించమని చెప్పిన విషయాలన్నిటినీ జయించే స్థాయికి వెళ్తావు.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైనా ఆలోచనగా ఉండదు. ప్రతి ఒక్కరు కూడా సోమరితనం నుంచి మనం విడుదల పొందాలి. సోమరితనం, ఏ సోమరితనం నుంచి విడుదల పొందాలంటే ముందు ప్రార్థించకుండా ఉంటున్నటువంటి పరిస్థితులను. వేకువజామున లెగుద్దాం అనుకుంటాం, ఏం కాదు కొద్దిసేపు లెగుద్దామని చెప్పని అనుకునే వాతావరణం పరిస్థితిని మనం జయించి ఎప్పుడు లెగాలంటే భౌతికమైన సూర్యుడు ఈ భూమి మీద పడకముందే నీవు మంచం మీద నుంచి లేచి మోకాళ్ళ మీద రావాలి. అప్పుడు నీకు సూర్యుడైన దేవుని వెలుగు నీ మీద పడుతుంది. తర్వాత దేవుని వాక్యము ప్రతి దినము చదవడానికి నీవు అలవాటు చేసుకోవాలి. అలా దేవుని వాక్యము చదువుతూ ఉన్నప్పుడు ఏమైందంటే నీవు అసత్యమును జయించే శక్తి నీకు వచ్చింది. అసత్యమును గ్రహించే శక్తి నీకు వచ్చింది. ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించే శక్తి నీకు వచ్చి అసత్యాన్ని జయించి నువ్వు దేవుని సింహాసనం ఎదిగి ఎక్కగలుగుతావు. కాబట్టి రండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా దేవుడు చెప్పినటువంటి విషయాల మీద మనము దృష్టి పెడదాం.